హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. రీతిగా ప్రభు కొడుకుని జరిపిస్తున్న విధమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అప్పుడు వచ్చిన ప్రత్యేక బిడ్డను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఎలాంటి పరిస్థితులు వచ్చినారో నీకు తెలిసేది ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వచ్చిన వారు ఏ ఒక్కరును దేవా ఖాళీ చేతులతో వెళ్ళక నేను కొనిపోవడానికి సహాయమును దయచే, ప్రార్థన శక్తిని బిడలకు దయచే, ఆత్మ అభిషేకాలను బిడలకు దయచేయండి ప్రభా. అయ్యా నడినెత్తి నుంచి అరిపాద వరకు నరాలలో నీ ఆత్మ దిగునుగాక ప్రభా. స్తోత్రాలు. నీ అభిషేకము బిడల మీద దిగును గాక, నీ పరిశుద్ధాత్మ బిడలు పొందుకుందరు గాక. నిజమైన ఆత్మను మా అందరికి దయచేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. నిలబడి పరిశుద్ధ గ్రంథాల నుంచి పట్టండి. కీర్తనలు కీర్తనల గ్రంథము దావీదు రచించిన కీర్తనకారుడు. కీర్తన గ్రంథము 70. కీర్తనలు 81వ కీర్తన గ్రంథము ఫస్ట్ నుంచి చదువుతాం. పేజ్ నంబర్ 495, 81. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పట పట్టుకొనడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి, అది ఇశ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మేతగంపల మెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చేయకూడదు. చిన్న ఉత్తరపతి దేవుడు మన వెనుకడి